కోడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో సాగునీరు అందక వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఎన్నికల సమయంలో సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలిచిన వెంటనే పైప్ లైన్ వేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే 2 ఏళ్లు గడుస్తున్న క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదని రైతులు వాపోతున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన వరి పంట చివరకు సాగునీరు లేక ఎండిపోవడంతో రైతులు ఆ పంటను గొర్రెలు, మేకలు, పశువుల మేతకు వదిలేశారు. గ్రామానికి సమీపంలోనే పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ సాగునీరు అందించే మార్గం లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన తమకు చివరకు చావే గతి అని ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది 3 ఎకరాల చిల్లర ఉంటుంది. 3 ఎకరాల బాపా ఎన్ని వేసినావా బోర్లేడా? 3 బోర్లు వేసినా. ఫస్ట్ అది వేసిన, అది కూలింది ఇది వేసిన. ఇది వేస్తే పడ్డది మంచిగానే పడి ఏమైంది కూలింది, కేసీ వలిపోయింది. మళ్ళీ కేసీ కన్నర 30,000 కేసీ తీసుకొచ్చి మళ్ళీ వేసేసరికల్లా నీళ్ళు రాలేదు. అవి ఏమైనా కదా తెలియదు. ఆ కేసీకి పోయింది, పొక్క పోయింది. మళ్ళీ ఇది ఈరోజు వేసిన, అది పోయింది. 3 పొక్కలు ఫెయిల్ అయినాయి. 1,50,000 ఇమునినాయి, అటు 50,000 పెట్టి అందరికీ నమస్కారములు. అన్న, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎడమ కాలువ చేస్తున్నారు, కుడి కాలువ చేస్తున్నారు. అన్న, మా ఎడారి భూములు, బోర్లు పడాయి, బాయిలు కసక నీరు ఉండదు. గత సంవత్సరంలో మీరు హామీ ఇచ్చారు. అలాంటి హామీలు కూడా మీరు తప్పుకున్నట్టుగా కొంచెం మాకు కనపడుతుంది. నిరాశ ఆందోళన అవుతుంది. మాకు నీరు లేదు, మా పంటలు ఎండిపోయినాయి. 2 ఎకరాల భూమి మీద సాగు చేసిన భూమి అటువంటిది. ఎకరం భూమి కూడా ఎకరం కథం అది కూడా ఎండిపోయింది. నాకు ఎలాంటి పరిస్థితి, నాకు ఇల్లు లేదు, ఉన్న పొలం కూడా ఆయన వీకింది. అన్న, కొంచెం దయ తలంచి మీ బంధు శ్రద్ధ ఉంచి మాకు ఒక కాలువ తెచ్చి మీరు ఈ 2.5 సంవత్సరంలో మీరు హామీ ఇచ్చినట్టయితే గత సంవత్సరం కూడా మీకు మళ్ళీ రుణపడి ఉంటామని కోరుకుంటూ. నమస్తే, నాది మా తిరుమలాపూర్. నా పేరు ఒడ్నాల దేవి, తిరుమలాపూర్. నేను ఈ వ్యవసాయ పొలానికి మనకు కొన్ని నీళ్ళు వస్తాయని చెప్పి మన మేడిపల్లి సత్యం గారు చెప్పారు. కాలువ తెప్పితే గెలిచిన 2 నెలలనే కాలువ పూర్తి చేసి నీళ్ళు తెప్పిస్తా అని చెప్పారు. అప్పుడు మేడిపల్లి సత్యం గారు ఇటు కనిపిస్తలేరు. కానీ ఇప్పుడు మా గతి అయితే ఘోరంగా ఉన్నది, బతకలేనంత ఘోరంగా ఉన్నది. ఈ ఎకరానికి కౌలు తీసుకొని ఎకరన్నర పొలం చేసిన నేను, ఇది ఎండిపోయింది. ఆ బోరు వేసిన బోరు అది ఎండిపోయింది. ఆ బోరు పోతే మళ్ళీ 2-3 బోర్లు వేయించిన. ఆ బోర్లు ఫెయిల్ అయినాయి. అవి 1,50,000 మీద పడ్డాయి. ఇటు పెట్టుబడి ఒక 50,000 మీద పడ్డాయి. ఇటు కౌలు మీద పడ్డది, మొత్తం మీద పడ్డది. మాకు బతకనేదిగా ఏమీ లేకుండా అయిపోయింది. ఇక మాకు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ వచ్చిందంటే మాకు మా ఎమ్మెల్యే గారే కనబడలేదు అసలు. మాకు ఎవరో చెప్పుకోవడం మాకే తెలియదు. ఇప్పుడు ఊళ్ళో పెద్దవాళ్ళ సేవలు ఏం కథ అనేది ఎవరో చెప్పుకోవడం మాకైతే అర్థమవుతలేదు. మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన లేరు, మేము ఎవరో చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు. మరి మీ మీడియా ద్వారానన్నా మరి తెలుసుకొని మాకేమన్నా ఇప్పిస్తారా, లేకపోతే వచ్చి చూస్తారా, ఏమన్నా నష్టపరిహారం ఇప్పిస్తారా తెలుసుకుంటే ఎమ్మెల్యే గారు తెలవాలి. తెలిసి ఒకవేళ చేస్తే మాకు ఇప్పిస్తే నష్టపరిహారం చాలా మంచి సంతోషం. ఇక లేకపోతే మాకు ఎమ్మెల్యే గారు 4 సార్లు వచ్చి 10 సార్లు వచ్చి ప్రతిరోజు వచ్చిండు. ఏది మన ప్రచారంలో భాగంగా వచ్చి ప్రతిసారి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపారు, మీకు అన్ని పనులు చేసి పెడతా అని చెప్పిండు. గెలిచిన ప్రతి ఒక్క నెల లోపే మీకు కాలువ పని చాలు చేసి నీళ్ళు తెప్పిస్తా అని చెప్పిండు. కుడి కాలువ గెలిచిన ఒకవేళ నేను గెలవకపోతే నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, నేను బతకని చనిపోతా అని చెప్పిండు. అన్నీ చేసి హామీలు ఇచ్చిండు. పర్వాలేదు వచ్చిండు. కానీ ఒక్కసారి కూడా మొక్కి మా బాధలు అడిగింది లేదు, ఏం చేసింది లేదు ఇంతవరకు.
ఓకే కాలువ శాంక్షన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? కాలువ శాంక్షన్ అయ్యి డబ్బులు భూమిలో పైసలు వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం అయితే అయిపోయింది. ఈయన మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాడు మాకు. ఈయన ఈ మేడిపల్లి సత్యం గారు ఖచ్చితంగా చేసి పెడతాం, మీకు ఒక్క నెల లోపల పంచాలు చేస్తాం. చేసినా మరి అసలు నీళ్ళు కాదు, ఆయన లేడు ఇటు పోగా ఇంకా పని ఎక్కడిది కనిపిస్తలేడు. మళ్ళీ మీరు ఏమైనా అప్లికేషన్ కానీ పోయి కలవడం కానీ ఏమైనా చేసిరు? మేము పేరు రైతులు ప్రతిసారి పేపర్కి ఇస్తారు, పోలే ఇక మేము పోలేదు. పోయేట్లు పోయారు కొంతమంది, నేను పోలేదు. నేను మాత్రం పోలేదు. వేరే వాళ్ళు పెద్ద మనుషులు వేరు. ఈ కాలువ గురించి చాలాసార్లు వేరు వస్తారు కానీ అచ్చులింది లేదు, మేము చూసింది లేదు. ఇప్పుడు నేను ఒక ఎకరన్నర ఇక్కడ నష్టపోయినా, అక్కడ కింద ఒక 20 గుంటలు అంటే 2 ఎకరాల దాకా దాదాపు పోయింది నాది. 2 ఎకరాలు మొత్తం పోయింది. గొర్రెలు మేసినాయి, గొర్రెలకి ఎంత నష్టం అవుతుంది? ఒక 50,000 నష్టం పెట్టుబడి అది, ప్లస్ కౌలు 2 లక్షలు దాదాపు. ఈ బోర్లు 1,50,000 అని 2 లక్షలు చిల్లర పోయినాయి. 2 చిల్లర నష్టపోయినాయి. ఇప్పుడు నాకు వచ్చేది ఏం లేదు, మంచి నీళ్ళు కూడా దిక్కులేదు ఇప్పుడు ఏం నాకు ఇది.